మిత్రులందరికీ శుభోదయం. ప్రీ మార్కెట్లో ప్రధానాంశాలు చర్చించుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు. ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.14% నెగిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ ఇవి కూడా నెగిటివ్గా క్లోజ్ అయినాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి రెండు మెర్జ్ అవ్వక ముందు చాలామంది దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఇప్పుడు మెర్జ్ అయిన తర్వాత ఏంటంటే ఇది ఒక కంపెనీగా మారిపోయింది కాబట్టి ఈ కంపెనీలో స్టేక్ అనేది తగ్గియాలి. 20% మించి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. కాబట్టి చాలామంది ఈ యొక్క స్టేక్ను తగ్గించే పనిలో పడ్డారు. ఎనీహౌ ఓవరాల్గా ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే హెవీ వెయిటేజ్ కాబట్టి డ్రాగ్ చేస్తున్నట్టు క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఓవర్వ్యూ చూద్దాం. ముఖ్యంగా మనకి పిఎస్యు బ్యాంక్ నెగిటివ్గా ఉంది. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీలో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇక మనం డైలీ మాట్లాడుకుంటున్నాం కొద్దిగా ఫార్మా ఈ యొక్క రియాలిటీలో అండ్ ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా బోటం అయితే అయినట్టు తెలుస్తుంది. ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్లో సెక్టార్లో ఏంటంటే మనకి ఇండివిజువల్ స్టాక్స్ అనేది పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇక బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే అన్ని ఇండిసెస్ కూడా నెగిటివ్లో ఉన్నాయి, ఒక రియాలిటీ ఐటీలో తప్ప. సో ప్రస్తుతం అయితే నెగిటివ్ సెంటిమెంట్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. గ్లోబల్ క్యూస్ అనేది ఎలా ఉన్నాయనేది చూద్దాం. గ్లోబల్గా మనం చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. దాని తర్వాత హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత డౌ జోన్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సౌత్ కొరియా, ముఖ్యంగా ఏషియన్ మార్కెట్ జపాన్ పాజిటివ్గా ఉంది. బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే డౌ జోన్స్ అయితే పాజిటివ్గా ఉంది, ఏషియా మార్కెట్ జపాన్ కూడా పాజిటివ్గా ఉంది. బట్ మన గిఫ్ట్ నిఫ్టీ అయితే ఫ్లాట్ టు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పేసి. ఇక ఎస్టర్డే ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది రావడం జరిగింది. అది పాజిటివ్గా ఉంది. యుఎస్కి సంబంధించిన కోర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసరికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది రావడం అనేది జరిగింది. దాని తర్వాత జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగానికి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గినట్టు తెలుస్తుంది ఎకనామీకి. ఇది పాజిటివ్ అంశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు విషయానికి వస్తే మనకి యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ ఈ యొక్క డేటా అనేది రావాల్సి ఉంది. ఈవినింగ్ 6 o'clock వస్తుంది. దాని తర్వాత నాన్ ఫామ్ పేరోల్ డేటా అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పిఎంఐ డేటా అనేది కూడా ఈవినింగ్ రావడం అనేది జరుగుతుంది. ఇది ఫండమెంటల్ డేటా యుఎస్కి సంబంధించింది. అదేవిధంగా జపాన్కి సంబంధించిన క్యాపిటల్ స్పెండింగ్ అనేది చూసుకున్నట్టయితే చాలా తగ్గినట్టు తెలుస్తుంది. ఒక డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ 11% నుంచి 5.4%. దాని తర్వాత ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా తక్కువ రావడం అనేది జరిగింది. సో జపాన్ డేటా అనేది నెగిటివ్ అనేది సెంటిమెంట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే ఎటువంటి స్టాక్స్ కూడా బ్యాన్ లిస్ట్లో కనిపించట్లేదు. అండ్ ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న కొన్ని స్టాక్స్ ఏంటంటే బయటికి రావడం అనేది కూడా జరిగింది. ఇక బిగ్గర్ పిక్చర్లో మనం హీట్ మ్యాప్ అనేది చూసుకున్నట్టయితే ఈ మారుతి, ఎల్టీఐఎం, సిప్లా, కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి, టైటాన్, టాటా స్టీల్, హిందాల్కో ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా పర్ఫామ్ చేసినాయి. ఓకే, అదేవిధంగా టాప్ లూజర్స్లో మనకి ఈ యొక్క అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, అదానీ ఎంట్రీ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ బిగ్గర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ కంపెనీలు డిక్లైన్లోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పర్సంటేజ్ డౌన్ అయినట్టే తెలుస్తుంది. ఇక ఈ యొక్క పర్సంటేజ్ కానీ చూసుకున్నట్టయితే దీంట్లో స్టిల్ లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ 16.76%. షార్ట్ బిల్డప్ వచ్చేసరికి మనకి ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో మనం ఇంతకుముందు చూసుకున్నప్పుడు ఇది పాజిటివ్గా కనిపించింది. ఓకే, షార్ట్ బిల్డప్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు షార్ట్ బిల్డప్ అయితే డ్రామాటికల్గా ఇంక్రీజ్ అయింది. చూడండి ఇక్కడ చాలా తక్కువ ఉండేది 2-3%. ఎనీహౌ ఈ యొక్క ఫీచర్స్ ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి రోల్ ఓవర్లో వాళ్ళు మేబీ షిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మనకి 1-2 days వెయిట్ చేస్తే కానీ ఆ డేటా అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే అడ్వాన్స్డ్ ఈక్వలైన్ రేషియో అనేది మనం చూసుకున్నట్టయితే అడ్వాన్స్లో 18% కనిపిస్తూ ఉన్నాయి స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి. డిక్లైన్లో 26% అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఆన్ చేంజ్ వచ్చేసరికి 55% అనేది కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే కొద్దిగా షార్ట్ సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక ఎఫ్ఐఎస్ డేటా అనేది మంత్లీ అనేది ఒకసారి చూద్దాం అసలు ఈ మంత్ ఏం జరిగిందని చెప్పేసి. సో ఎఫ్ఐఎస్ అయితే 20,620 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. ఇది మొత్తం మీద ఆగస్టు మంత్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డిఐఎస్ అయితే 25,017 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. నెట్ 4,396 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది మంత్లీ బేసిస్లో. అదేవిధంగా
డైలీ బేసిస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ మొన్న 495 కోట్లు సెల్ చేశారు, మళ్ళీ ఇప్పుడు 2973 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. ఓకే, అదేవిధంగా డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే 4382 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. మనం నెట్ టు నెట్ అబ్జర్వ్ చేస్తే 1410 కోట్లు అప్రాక్సిమేట్గా క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఎనీహౌ ఇక్కడ పాజిటివ్ నంబర్ అనేది క్యాష్ మార్కెట్లో కనిపిస్తుంది కాబట్టి వెరీ గుడ్. ఇక డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ క్లయింట్స్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది, ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఓయా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. బ్రాడర్ పిక్చర్లో నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే చాలామంది కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. మార్కెట్ అనేది కిందకి వెళ్తూ ఉంది కాబట్టి 19,500 దగ్గర మనకైతే రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా 19,200 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మార్కెట్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ వెయిట్ డ్రాగ్ చేస్తుంది. మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి ఎక్కువ మంది కాల్స్ సెల్ చేస్తున్నారు. మనకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 44,500, మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 43,500. చాలామంది 44,000 కాలు పుట్ అనేది సెల్ చేస్తున్నారు, ఎందుకంటే హెవీ ప్రీమియమ్స్, పెద్ద పెద్ద ప్రీమియమ్స్ ఉంటాయి కాబట్టి. ఓవరాల్ పిక్చర్ అయితే ప్రస్తుతానికి కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఫిన్ నిఫ్టీలో కూడా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ 19,900, ఇంతకుముందు 20,000 ఉండేది, ఇప్పుడు కిందకు వస్తుంది. 19,300 ఏమో మనకున్న సపోర్ట్ లెవెల్. మిడ్ క్యాప్ విషయానికి వస్తే చాలా మంది 8,900 కాలు పుట్ అనేది సెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఇక్కడ ఏంటంటే కాల్స్ పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. మార్కెట్ని కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో చూస్తూ ఉన్నారు మిడ్ క్యాప్లో. అండ్ 900 మనం చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. 8,825 ఇది 9,000 లెవెల్ రెసిస్టెన్స్. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 8,825. ఇక మనకి ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే రైజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర ఏంటంటే 12కి పైన ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ప్రీమియమ్స్ అనేది కొద్దిగా ఇన్ఫ్లేటెడ్ అయినట్టు తెలుస్తుంది. 2.2% ఇక్కడ పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది ఏది ఇండియా విక్స్ అనేది. ఇక డౌ జోన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. ప్రీవియస్ స్ట్రక్చర్గా మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అని చెప్పేసి 35,029. ఆ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఏంటంటే మనకి రిజెక్షన్ అయితే కనిపించింది. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర ఎవరైతే బై చేసుకున్నారో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు ఈ క్యాండిల్ ద్వారా క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. ఎనీహౌ నిన్నైతే వీక్గా ఉంది, ఈరోజు ప్రస్తుతం అయితే స్లైట్ బుల్లిష్గా అయితే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది మనకి. 26 పాయింట్స్ అయితే బుల్లిష్గా ఉంది. సో మేబీ మనం సెల్ ఆన్ రైజ్ ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు, ఎందుకంటే ప్రస్తుతం అయితే పాజిటివ్గానే ఉంది డౌ జోన్స్ అనేది. ఇక నిఫ్టీ 50 విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. 19,360 అనేది అప్ సైడ్, డౌన్ సైడ్ వచ్చేసరికి 19,235. ఈ లెవెల్ అనేది చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ కానీ బ్రేక్ జరిగిందంటే మళ్ళీ ఫాస్ట్గా కిందకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 43,940. సో మనకేంటంటే ఉన్న ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 44,358. ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇది వచ్చేసరికి సపోర్ట్ లెవెల్. మార్కెట్ అనేది కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ పుల్ బ్యాక్ అనేది తీసుకొని మళ్ళీ ఛానల్ నుంచి బయటకు వస్తే కూడా మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు ప్లాన్ చేసుకోవచ్చు అంటే డైలీ టైం ఫ్రేమ్లో ఇవి చూడండి చాలా బిగ్ క్యాండిల్స్ అనేది వస్తున్నాయి. ఓకేనా, సో హెవీ క్యాండిల్ ఇది, దాని తర్వాత హెవీ క్యాండిల్. ఎనీహౌ ఏంటంటే మనకి లో అనేది ఇంపార్టెంట్, ఏది 43,604. ఒకవేళ డౌన్ సైడ్ అనేది రావడం జరిగితే ఈ లెవెల్ దగ్గర వాళ్ళు బొంబాట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అదేవిధంగా నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే మనకి ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. ఓకేనా, సో మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి డౌన్ సైడ్ 19,440, ఇక్కడ వచ్చేసరికి అప్ సైడ్ 19,765. ఇది రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. ఫిన్ నిఫ్టీలో అయితే ప్రస్తుతానికి ఒక కన్సోలిడేషన్ బాక్స్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో ఈ యొక్క రేంజ్లో మేబీ ట్రేడ్ అవ్వచ్చు. సో డౌన్ సైడ్ రావాలంటే కూడా 8,860 లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే మనకేంటంటే 8,820 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్ అనమాట. అదేవిధంగా అప్ సైడ్ అయితే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ ప్రస్తుతానికి ఈ యొక్క లెవెల్ అనేది డ్రా చేసుకుందాం. ఈ యొక్క లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది 8,922. ఓకేనా, ఈ లెవెల్ దగ్గర. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో మనం ఇంతకుముందు ఈ యొక్క
ఫాలింగ్ వెడ్జ్ డ్రా చేసుకున్నాం. ఈ వెడ్జ్ అయితే బ్రేక్అవుట్ చేయలేదు అండ్ సెల్లింగ్ అయితే ఇంటెన్సివ్గా కంటిన్యూ అవుతుంది అండ్ ప్రస్తుతానికైతే మనకి 86 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎనీహౌ ఇక్కడ 19,254 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ విషయానికి వస్తే 19,253 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ 86 పాయింట్ నెగిటివ్ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే దీనికి మధ్య పెద్దగా డిఫరెన్స్ లేదు, కానీ గ్యాప్ డౌన్ అనేది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే దీనికి ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం స్మాల్ గ్యాప్ డౌన్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతానికి మనకి ఇండికేటర్స్ అండ్ ఆస్కిలేటర్స్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీ యొక్క సపోర్ట్ని లైక్ చేయడం ద్వారా తెలియజేయండి. సీ యూ దేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.